కాంతమ్మ ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల పట్నంలో ఉన్న చిన్న కూతురు హాసిని ఇంటికొస్తుంది. చిన్న కూతురు రాగానే కాంతమ్మ కళ్ళు సంతోషంతో వెలిగిపోతాయి. కానీ హాసిని మాత్రం తన తల్లిని అస్సలు పట్టించుకోదు. అమ్మా హాసిని, వచ్చావా తల్లి? నా కోసం వచ్చావా? చాలా రోజుల నుండి నిన్ను చూడాలనిపిస్తుంది. నువ్విక్కడికి రాలేకపోతున్నావు, అందుకని నేనే అక్కడికొచ్చి నిన్ను చూడాలనుకుంటున్నా. ఇంతలో నువ్వే వచ్చేసావు. చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వలా వస్తావన్న భయంతోనే నేనింటికి వచ్చాను. అయినా నేను పట్నంలో ఉంటాను కదా, అక్కడి వరకు వచ్చి చూడటం అవసరమా? నేనే వీలు చూసుకొని వస్తాను కదా. నన్ను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొనివ్వవా? నాకు ఆరోగ్యం బాగోలేదమ్మా, నిన్ను చూడాలనిపించింది. వయసు అయిపోయింది కదా, అందుకే అలా అవుతుంది. అదంతా సహజమే కదా. ఇలా ఆరోగ్యం బాలేదని, చూడాలనిపిస్తుందని ఎప్పుడంటే అప్పుడు వచ్చేయమంటే ఎలా రాగలను? అదేంటి అలా అంటావు? ఈ అమ్మపై నీకు ప్రేమ లేదా? అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నావే? అది సరేగాని నీ ముద్దుల కూతురు ఎక్కడికెళ్ళింది? అది నా కోసం కష్టపడుతుంది. నేను సంపాదించిన డబ్బంతా నీ చదువుకే ఉపయోగించాను. ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. పాపం అదేమో కష్టపడుతుంది. ఈ వయసులో దాన్నలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వన్నా దానికి సాయంగా ఉంటావని నిన్ను పిలిపించాను తల్లి. మీ అక్క వెన్నెల గురించి నువ్వేదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నీకొచ్చే జీతం డబ్బులు దానికి కొంత పంపించమ్మా. ఆ డబ్బుతో అయినా అదేదో ఒక వ్యాపారం చేసుకుని బ్రతుకుతుంది. అంతా నీ ఇష్టమేనా? నేను పట్నంలో ఉద్యోగం చేస్తున్నానని ఇలా నా జీతం డబ్బులు నాశనం చేయమంటావా? అవి నేను కష్టపడితే వచ్చే డబ్బులు. వాటిని అలా ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అది నీ అక్కే. ఆ విషయమైనా గుర్తుందా నీకు? కనీసం ఈ అమ్మ కోసమైనా నీ జీతం డబ్బులు ఇవ్వచ్చు కదా. ఆ డబ్బుతో మేం పిడికెడు అన్నం చేసుకునైనా బ్రతుకుతాం. ఆపమ్మా, అంతా నీకు నచ్చినట్టుగానే మాట్లాడతావు. మాట్లాడడానికి ఇంకేం లేవా? నీ కూతురు ఎప్పుడొస్తుందో చెప్పు. ఈ రోజు తాడో పేడో తేల్చుకుని వెళ్తాను. ఓసై, పాపం అది ఇప్పుడే నా గురించి బాధపడుతూ దిగులు పడిపోతుంది. మళ్ళీ దాని మనసుని బాధ పెట్టకు. అలా హాసిని కాంతమ్మ మాట్లాడుతూ ఉండగా అక్కడికి వెన్నెల వచ్చింది. వస్తూ వస్తూ ఓ బుట్ట నిండా టమాటాలు తీసుకొస్తుంది. వాటిని చూసిన కాంతమ్మ, ఏంటమ్మా వెన్నెలా, పుట్ట టమాటాలా? ఎక్కడివే? ఆ రంగయ్య ఉన్నాడు కదా, ఆయన తన పంటని రోజంతా చూసుకుంటే ప్రతిరోజు పుట్ట టమాటాలిస్తానని చెప్పాడు. అయితే ఇంకేం, ఆ టమాటాలు అమ్ముకుని బ్రతికేయండి. మళ్ళీ నా జీతం డబ్బులు ఆశించటం ఎందుకు? చెల్లి, బాగున్నావా నువ్వు? జీతం డబ్బులేంటి, అమ్ముకోవడమేంటి? ఏం మాట్లాడుతున్నావే? నీకేం తెలియనట్టు నంగనచ్చిలా మాట్లాడకు. నేనేం చిన్నపిల్లని కాను. అన్ని దగ్గరుండి అమ్మతో నువ్వే చేయిస్తున్నావని నాకు తెలుసు. అయినా నేను కష్టపడిన సొత్తుని నీకెందుకు ఇస్తాను చెప్పు? ఏంటి నువ్వు మాట్లాడేది? నీ జీతం డబ్బులు నేనెందుకు అడుగుతాను? అయినా నీ డబ్బులతో నాకేం పని? నాకు శక్తి ఉంది, నేను పని చేసుకునైనా బ్రతకగలను. అమ్మా, ఏంటి నువ్వు చెల్లినేమన్నావే? అది కాదమ్మా, అలా కష్టపడుతున్నావు కదా, చెల్లిని కాస్త సాయం అడిగానంతే. ఎందుకమ్మా అలా చేశావు? అలా అడగడంలో ఏం తప్పుందే? నేను అడిగిన దాంట్లో న్యాయమే ఉంది కదా. దాని జీతం డబ్బులు ఏం చేస్తుంది? మనకేం పంపించట్లేదు కదా, అడిగితే తప్పేంటి? వద్దమ్మా, మనకా డబ్బొద్దు. మనం అడగడం కాదు, తనకే ఇవ్వాలని అనిపించాలి. అలా వెన్నెల అనడంతో హాసినికి కోపం ఎక్కువవుతుంది. పక్కనే ఉన్న పాత్రల్ని విసిరి కొడుతుంది. కాంతమని కోపంగా చూస్తుంది. కావాలని నన్ను అవమానిస్తున్నారు. ఇక చాలమ్మా, చాలు. మీ ఇంటికి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. నీ పోరు భరించలేక వచ్చి చచ్చాను. ఇదిగో ఈవిడ గారి దగ్గర మాటలు పడ్డాను. ఇకపై ఈ ఇంటి వంక అస్సలు చూడనుగాక చూడను. అది కాదు చెల్లి, అలా కోప్పడికే. ఇప్పుడు నేనేమన్నానని అలా అంటున్నావు? ఇంకేమనాలి? అనిందంతా అనేసి ఇలా చేస్తున్నావు కదా. ఇకపై మీ ఇంటి వైపు అస్సలు చూడను. నీకు నాకు సంబంధం లేదు అంటూ హాసిని తన అక్క వెన్నెలపై, తన తల్లి కాంతమ్మపై కోపంగా అరుస్తూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. హాసిని వెళ్లిన తరువాత కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఏంటో నా కర్మ, సంపాదించే కూతురు పట్టించుకోవటం లేదు.
పట్టించుకునే కూతురికి పోషించే స్తోమత లేదు. ఒకప్పుడు ఎంతో హుందాగా బ్రతికిన దాన్ని ఇలా ఇప్పుడు తిండికి కూడా ఇబ్బంది పడే స్థితికొచ్చాను. అమ్మా, అలా బాధపడకే. నీకు నేనున్నాను కదా, నిన్ను చూసుకుంటానమ్మా, చూసుకుంటాను. సరే, ఇప్పుడు తినడానికి ఏం చేయమంటావో చెప్పు. ఏదో ఒకటి చెయ్యమ్మా. అలా కాంతమ్మ వెన్నెల మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రంగయ్య వస్తాడు. వస్తూ వస్తూ తనతో ఓ సంచి తీసుకొస్తాడు. అరే, ఏంటమ్మా వెన్నెలా, నా కోసం పరోటాలు చేసావు? నువ్వు తినకుండా వచ్చేసావే. కనీసం మీ అమ్మకైనా కాస్త తీసుకుని ఉండొచ్చు కదా. వద్దు బాబాయ్, నేను అమ్మ కోసం ఏదైనా వండుతానులే. ఇప్పుడే చేద్దామనుకుంటున్నాను, ఇంతలోనే మీరొచ్చారు. ఇదిగో తీసుకో వెన్నెలా, నీ కోసం మీ అమ్మ కోసం నువ్వు చేసిన పరోటాలు తీసుకొచ్చాను. ఇవి తింటుంటే భలే ఉన్నాయమ్మా. ఇక టమాటాలతో నువ్వు చేసిన ఈ టమాటా పరోటా ఉంది చూసావు, అద్భుతం అనుకో. ఏంటి, టమాటా పరోటా చేసిందా వెన్నెల? ఆ పరోటాలు తిని చాలా రోజులైంది. ఏది, ఇటివ్వండి అంటూ కాంతమ్మ ఆ సంచి అందుకొని పరోటాలు బయటికి తీసి తినటం మొదలెడుతుంది. వెన్నెల చేసిన ఆ టమాటా పరోటా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చెప్పింది నిజమే రంగయ్య, ఈ పరోటాలు చాలా బాగున్నాయి. అయినా వెన్నెల తన చేత్తో ఏం చేసినా బాగుంటుంది. అమ్మా, నువ్వు కడుపు నిండా తినమ్మా. వెనెలా, ఈ పరోటాలు నాకైతే చాలా బాగా అనిపించాయి. రుచి అయితే అద్భుతంగా ఉందనుకో. అందుకే నేను ఒక మాట చెప్తాను, నువ్వేం అనుకోవు కదమ్మా? నేనేం అనుకోనులే బాబాయ్, చెప్పండి ఏంటో. అదేనమ్మా, నువ్వు ఈ రోజు టమోటా పరోటాలు చేసావు కదా, అలా చేసి వాటిని అమ్మావనుకో, మనకి బాగా డబ్బులు వస్తాయి. నాకు నమ్మకం ఉందమ్మా, మనం ఆ వ్యాపారం చేద్దాం. అసలే టమోటాలకు మంచి ధర రావట్లేదు. ఇప్పుడు టమోటా పరోటాలు చేసి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. వచ్చే ఆదాయంలో నువ్వు సగం తీసుకో, నేను సగం తీసుకుంటాను. దానివల్ల నీకు మంచి జరుగుతుంది, నాకు కూడా లాభం. అరే, బాలే చెప్పావు రంగయ్య, మంచి విషయం చెప్పావు. ఇదిగో వెన్నెల, ఆయన చెప్పింది బానే ఉంది. ఇక రేపటి నుండే నువ్వు ఆ వ్యాపారం మొదలెట్టు. అసలే మనం పేదరికంలో ఉన్నాం. నీ చెల్లి కూడా మనకు సాయం చెయ్యనని తెగేసి చెప్పేసింది. ఇక మనం ఏం చేస్తాం చెప్పు? అందుకే నువ్వు ఆ వ్యాపారం చేయటమే చాలా మంచిది. అలా రంగయ్య కాంతమ్మ చెప్పడంతో వెన్నెల ఆలోచనలో పడింది. ఇక ఆ రోజంతా ఆ విషయం గురించి మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి నుండి వెళ్తుండగా, అమ్మా వెన్నెల, ఏం ఆలోచించావే? నిర్ణయం తీసేసుకున్నానమ్మా. టమాటా పరోటాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజు నుండే పని మొదలెడతాను. మంచిదమ్మా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. అలా కాంతమ్మకు చెప్పి వెన్నెల ఇంటి నుండి బయలుదేరింది. రంగయ్యకి విషయం చెప్పడంతో సంతోషిస్తాడు. ఇక తన ఇంటి వద్దే టమాటా పరోటాలు చేయటం మొదలెడుతుంది వెన్నెల. విషయం ఊర్లో తెలియడంతో ఒక్కొక్కరుగా అక్కడికి రావటం మొదలెడతారు. బాబాయ్, వ్యాపారం అయితే మొదలెట్టేశాం. ఇక టమాటా పరోటాలు కొనడానికి అందరూ రావాలి కదా. వస్తారమ్మా, వస్తారు చూడు. అందరికీ చెప్పేశాను నేను. ఇక ఈ రోజు మొదటి రోజు కదా, తక్కువగానే వస్తారు. ముందు ముందు చూడు. అమ్మాయి వెన్నెల, అదిగో చూసావా, అక్కడ చూడు, చాలా మంది వస్తున్నారు. అవునమ్మా, ఇక పని వేగం పెంచుదాం. నేను వెంటనే పరోటాలు చేస్తుంటాను. మీరెవ్వరికీ ఏం లేదని చెప్పకుండా వడ్డిస్తూ ఉండండి. ఆ సంగతి మేము చూసుకుంటాంలే అమ్మా. అలా వెన్నెల వేడివేడిగా పరోటాలు చేస్తూ ఉంది. ఓవైపు వెన్నెల టమాటాలతో పరోటాలు చేస్తుంటే మరోవైపు అవి అయిపోతున్నాయి. అలా మొదటి రోజే బాగా ఆదాయం వస్తుంది. ఆహా, పర్వాలేదమ్మా, ఈ రోజు మంచిగానే వ్యాపారం జరిగింది. ఇదిగో వెనెలా, ఈ రోజు వచ్చిన డబ్బులో నీకు సగం, నాకు సగం. మన వ్యాపారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను తల్లి. అలాగే బాబాయ్, రేపు కాస్త తొందరగానే వచ్చేయండి. అలాగే అమ్మా. అలా రంగయ్య అక్కడి నుండి వెళ్తాడు. ఆ రోజు వచ్చిన డబ్బులు వెన్నెల తన తల్లి కాంతమ్మకిస్తుంది. వాటిని చూసిన కాంతమ్మ మురిసిపోతుంది. ఆహా, నీలాంటి కూతురున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. డబ్బులు లేవని వదిలేసి వెళ్లిన కూతురెక్కడా? కష్టపడి సంపాదించిన డబ్బుల్ని చేతికిచ్చిన నువ్వెక్కడా? నిజంగా నీది మంచి మనసమ్మా వెన్నెలా.
చూడమ్మా, ఈ డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టు. వీటిని మంచి పనికి ఉపయోగిద్దాం. అలా వెన్నెల ఆ రోజు నుండి తన తల్లి వద్ద డబ్బులిస్తూ ఉంది. రోజు రోజుకు వెన్నెల చేసే టమాటా పరోటాలకు మంచి గిరాకీ పెరిగింది. ఆ నోటా ఈ నోటా తెలిసి వెన్నెల టమాటా పరోటాలు చాలా ఫేమస్ అవుతాయి. పట్నం నుండి కూడా జనాలు అక్కడికొచ్చి పరోటాలు తింటూ ఉంటారు. అలా ఒక రోజు అక్కడికి హాసిని వస్తుంది. టమాటా పరోటాలు అమ్ముతున్న తన అక్క వెన్నెలని చూస్తుంది. కాంతమ్మ తన చిన్న కూతుర్ని చూసి, ఏం కావాలమ్మా? టమాటా పరోటాలు కావాలా? అమ్మా, నేనమ్మా, నీ కూతుర్ని. అలా పరాయిదానిలా అడుగుతున్నావేంటి? చూడమ్మా, నీకేం కావాలో చెప్తే ఇస్తాం. మా వ్యాపారం చెడగొట్టకు. అక్క, క్షమించవే. అమ్మా, క్షమించవే. ఆ రోజు డబ్బు పొగరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఆ తర్వాత తెలిసింది నా తప్పు. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకెవ్వరూ లేరనిపిస్తుంది. మిమ్మల్ని అలా అన్నప్పటి నుండి బాధపడటం తప్ప నేనేం చెయ్యలేకపోతున్నాను. ఆవేశంలో అన్న మాటలు పట్టించుకోకండి. నన్ను అర్థం చేసుకో అక్క. మీరు తప్ప నాకింకెవరున్నారు? అంటూ కన్నీళ్లు పెట్టుకుంది హాసిని. తన చెల్లి బాధపడటం చూసి వెన్నెల వెంటనే తన చెల్లిని దగ్గరికి తీసుకుంది. చెల్లి, బాధపడకే. నువ్వేం చేసినా నేను పట్టించుకోను. ఎందుకంటే నువ్వు నా చెల్లివి కదా. అలా వెన్నెల హాసిని కలిసిపోతారు. కాంతమ్మ తన ఇద్దరు కూతుర్లని చూసి కన్నీళ్లు తుడుచుకుంది. ఇక అప్పటి నుండి వెన్నెల తన టమాటా పరోటాల వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుతో తన తల్లిని బాగా చూసుకుంటూ సంతోషంగా బ్రతుకుతుంది. కమలమ్మకు చాలా సంతోషంగా ఉంది. తన కొడుకు సీను, కోడలు రమ్యాలు పెళ్లి చేసుకుని వారం రోజుల క్రితం పుణ్యక్షేత్రాలకి వెళ్లారు. వారం తరువాత తిరిగి ఇంటికొస్తుండడంతో చాలా ఆనందపడుతుంది కమలమ్మ. ఇంతలో కమలమ్మ భర్త రాంబాబు, అలా సంబరపడుతున్నావే? ఈరోజు కొడుకు కోడలు ఇంటికొస్తున్నారనా? అవునండి, వాడికి పెళ్ళైతే పుణ్యక్షేత్రాలకు పంపిస్తానని మొక్కుకున్నాను కదా. ఆ మొక్కు తీర్చుకొని ఇంటికొస్తున్నారు. నాకిప్పుడు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇకపోతే కోడలింటికి రాగానే ఇంటి బాధ్యత మొత్తం అప్పగించాలి. అంటే నీ చేతులు దులుపుకొని ఇక ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావన్నమాట. అంతేగా, ఇప్పటి వరకు ఈ ఇంటికి నేనే మహారాణిని. ఇకపై నా కోడలు నా స్థానంలోకి రాబోతుంది. కొత్త నీరొచ్చి పాత నీరు పోయినట్టుగా కొత్త కోడలు రాగానే నేను పక్కకి తప్పుకోవాలి. అదే అందరికీ మంచిది. అలా రాంబాబు కమలమ్మ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సీను, రమ్య వస్తారు. వస్తూనే వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకుని వస్తారు. ఇక కమలమ్మ పలకరించేలోపు రమ్య మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. సీను అయితే తన తల్లి వంక చూసి మొహం బాధగా పెట్టి దిగులుగా కూర్చుంటాడు. ఏవైంది నాయనా? ఎందుకలా ఉన్నారు? ఇద్దరూ గొడవ పడ్డారా? కోడలు అలా వెళ్ళిపోయిందేంటి? మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య? అరే, ఏంటి నువ్వు? వాళ్ళిప్పుడే కదా వచ్చారు. వాళ్ళని అలా ఇబ్బంది పెడుతున్నావేంటి? అది కాదండి, వాళ్ళు పిల్లలు. ఇప్పుడే పెళ్ళైంది కదా. ఏదైనా సమస్య వస్తే పెద్దవాళ్ళం, మనమే ఏదో ఒక సలహా ఇస్తాంగా. చూడవే, ఆడికి పెళ్లి చేసేసాం. ఇక వాడి జీవితం ఏదో వాడు బతుకుతాడు. వాళ్ళ సమస్యలు వాళ్లే పరిష్కరించుకుంటారు. మధ్యలో మనం కలగ చేసుకోవటం అంత మంచి పద్ధతి కాదనిపిస్తుంది. మీరు ఊరుకోండి. పెద్దవాళ్ళు ఈ రోజుల్లో ఇలా ఉండబట్టే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అన్నీ తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండటం ఎంత ప్రమాదమో మీకు తెలీదు. కమలమ్మ, రాంబాబు అలా అరుచుకుంటూ ఉండగా సీనుకి ఒక్కసారిగా కోపం తన్నుకొస్తుంది. తన తల్లిని చూసి, ఏంటమ్మా మీరు? నన్ను మనశ్శాంతిగా ఉండనివరా? ఇంటికొచ్చాక కూడా ప్రశాంతత లేదు. చిరాకు తెప్పించకండి. కనీసం బాధపడే అవకాశం కూడా నాకివ్వరా? ఒరేయ్ నాన్న, ఏమైందిరా నీకు? అలా బాధపడుతున్నావేంటి? నిన్నిలా ఎప్పుడూ చూడలేదు. ఏమైంది నాన్నా? నువ్విలా బాధపడకు బాబు. ఈ అమ్మతో చెప్పవా? రే, ఏమైందో చెప్పు. చెప్తేనేగా తెలిసేది. అలా రాంబాబు, కమలమ్మ అడిగేసరికి సీను వాళ్లతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం గదిలో నుండి బయటకొచ్చింది రమ్య. కోడల్ని చూడగానే కమలమ్మ మాట్లాడుతుంది. అమ్మాయి రమ్య, దైవ దర్శనాలు బాగా జరిగాయా? ప్రయాణమంతా సవ్యంగానే జరిగిందా? మీ అబ్బాయిని అడగలేదా మీరు? వాణ్ణి అడిగేలోపే వాడెక్కడికో వెళ్ళిపోయాడమ్మా. నువ్వైనా చెప్తావేమోనని నిన్నడిగాను.
అయినా మీ అబ్బాయికి అంత చిరాకేంటి? అన్నీ తననుకున్నట్టే జరగాలనుకుంటాడు. అవతలి వాళ్ల గురించి ఆలోచించడా? చిన్నప్పటి నుండి మీరు మీ అబ్బాయిని ఇలాగే పెంచారా? ఆడదాని మనసు అర్థం చేసుకోకుండా ఏదంటే అది మాట్లాడితే ఎలా? ఏం జరిగిందో చెప్పమ్మా. నాకిలా గుళ్ళు గోపురాలు తిరగటం ఇష్టం ఉండదు. అయినా పెళ్ళైన వెంటనే మమ్మల్ని అలా పంపించమని మీకెవరు చెప్పారు? మీ మొక్కులు మీరు తీర్చుకోవాలి. వాటిని మాపై రుద్దితే ఎలా చెప్పండి? మీరు చేసిందేమైనా బావుందా? అయ్యో, దానివల్లే మీరిలా ఉన్నారా? నేనిలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు తల్లి. మీరు బావుండాలని అలా చేశాను. నేనెప్పుడు మీరు బావుండాలని కోరుకుంటాను. సర్లేండి, మీరు మాత్రం ఏం చేస్తారు? ఇకపోతే వంట చేశారా? నేను వంట చేయలేను. ప్రయాణాల వల్ల బాగా అలసిపోయాను. కనీసం 4-5 రోజులైనా విశ్రాంతి తీసుకోవాలి. రమ్య అలా మాట్లాడుతుంటే కాస్త దూరం నుండి ఆ మాటలు వింటున్నాడు సీను. అత్త అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న రమ్యని చూసి సీనుకి చాలా కోపం వచ్చింది. ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళి, ఏంటి నువ్వు మా అమ్మకే పనులు పురమాయిస్తున్నావు? వంట చేయనని తెగేసి చెప్తున్నావేంటి? నీ ఇంట్లో నువ్వు ఇలాగే చేస్తావా? మీరు మాత్రం తినడానికి వండుకోరా ఏంటి? మా ఇంట్లో కూడా నేను ఇలాగే ఉంటాను. అవసరమైతే హోటల్ నుండి భోజనాలు తెప్పించుకుంటాను. మా ఇంట్లో నాకు అడ్డెవ్వరూ చెప్పరు. ఇక్కడిలాగా నా మాటలకు అడ్డు చెప్పేవాళ్లే ఉండరు. అమ్మా, చూసావా? అస్సలు మొహమాట పడకుండా మాట్లాడుతుంది చూడు. కాస్తైనా గౌరవ మర్యాదలు చూపిస్తుందా? ఇదే నాకు నచ్చటం లేదు. ఎదుటివారి ఇష్టాలతో పనే లేదు. తనకేం కావాలో అదే చెయ్యాలి. తనెలా ఉండాలనుకుంటుందో అలాగే ఉంటుంది. ఇతరుల గురించి తనకు అస్సలు అవసరం లేదు. ఇదిగోండి అత్తయ్య, ఆయన అలా మాట్లాడొద్దని చెప్పండి. నాకు నోరుంది. నేను ఆయనలాగా మాట్లాడగలను. అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోను. ఆగండమ్మా, ఆగండి బాబు. అలా అరవకురా నాన్న. రమ్య, కాస్త మౌనంగా ఉండమ్మా. అలా కమలమ్మ అంటూ ఉన్నా ఓవైపు రమ్య, మరోవైపు సీను మాట్లాడుతూనే ఉన్నారు. ఇక ఆఖరికి వాళ్ళిద్దరూ అలా తిట్టుకొని ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తరువాత కమలమ్మ ఒకటే దిగులు పడిపోతుంది. వంట కూడా ఆ రోజు రాత్రికి అందరికీ హోటల్ నుండి భోజనాలు తెప్పిస్తుంది రమ్య. ఇక అందర్నీ తినడానికి పిలుస్తుంది. తనే స్వయంగా వడ్డిస్తుంది. అత్తయ్య, ఇంకొంచెం పెట్టుకోండి. ఈ హోటల్ భోజనం చాలా బాగుంటుంది. నేనెప్పుడూ ఇక్కడి నుండే తెప్పించుకొని తింటాను. అంటే మాకీ హోటల్ భోజనాలంతగా పట్టవమ్మా. ఇది వరకు తినింది లేదు. ఇంటి వంటే తింటాం కదా. అవును మావయ్య, అదే మంచిది. కానీ ఏం చేయను, ఇంట్లో అత్తయ్య వంట వండలేదు. నాకు ఈ పూట వంట చేయాలనిపించలేదు. ఇంకెవరు చేస్తారు చెప్పండి? అమ్మా, వెంటనే ఒక పని మనిషిని మాట్లాడు. 3 పూటలా భోజనం పెట్టి జీతమిద్దాం. మనింట్లోనే ఉంటూ మనకు అవసరమైనవి చేసి పెట్టాలి. అలా ఎవరైనా ఉంటే ఇప్పుడే పనిలో పెట్టేసేయ్. ఒరేయ్, ఇప్పుడు పని మనిషి అవసరమంటావా? లేకుంటే నిన్నే ఇంటికి పని మనిషిని చేసినా చేసేస్తారు. అదంతా నీకు అవసరమా చెప్పు? అలా అన్నాడు సీను. ఇక రమ్య ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. రమ్య వెళ్ళిన తరువాత, పెళ్లి చేసే ముందు అమ్మాయి గురించి అన్నీ తెలుసుకొని చేయాలి కదా. ఇంతటి పొగరుబోత అమ్మాయిని, ఇంతటి అహంకారం ఉన్న అమ్మాయిని తెచ్చి నాకు అంటగట్టారు. ఇప్పుడు చూడండి నిన్నెన్ని బాధలు పెడుతుందో. తనకి విపరీతమైన కోపం, అహంకారం ఉన్నాయి. నా మాట అస్సలు వినట్లేదు. నేనే తన మాట వినాలంట. అలా అయితే నేను తనతో ఉండలేనమ్మా, అస్సలుండలేను. ఒరేయ్ బాబు, పెళ్ళైన తర్వాత ఇవన్నీ మామూలే. నువ్వేం ఆలోచించకు. కొన్నాళ్ల పాటు ఉండు, అన్నీ సర్దుకుంటాయిలేరా. అలా కమలమ్మ సీనుని ఓదార్చింది. ఇక మరుసటి రోజు కమలమ్మ పల్లెటూరి నుండి వాణి అనే అమ్మాయిని ఇంటికి పని మనిషిగా తీసుకొచ్చింది. వాణి కట్టుబొట్టు చూసి, ఆహా, లక్షణంగా ఉన్నావమ్మా. నీలాంటి అమ్మాయి మా ఇంటికి రావటం చాలా బాగుంది అన్నాడు రాంబాబు. ఒరేయ్ సీను, ఇదిగో ఈ అమ్మాయి పేరు వాణి. ఈ అమ్మాయిది మా ఊరి పక్కనే చిన్న పల్లెటూరు. అక్కడి నుండి పిలిపించాన్రా. రుచికరమైన కూరలు చేస్తుంది. మంచిదమ్మా. ఇక మీకేం కావాలో వండుకుని తినండి. ఆ దరిద్రపు హోటళ్ల నుండి తెప్పించుకోవటం ఆపండి. అదే నీ కోడలికి కూడా చెప్పు. దరిద్రపు హోటలా? తిన్నప్పుడు తెలీదా ఆయనకి? అత్తయ్య, నన్ను అవమానిస్తే మాత్రం ఊరుకోను. ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు చెప్పవే.
నీ బట్టలు అసలు చూసుకున్నావా నువ్వు? ఎంత దరిద్రంగా ఉన్నాయో. ఇది సిటీ, ఇక్కడ అంతా ఇలాగే ఉంటారు. అయినా నా బట్టల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు నా భర్తవి మాత్రమే. నేనేం నీకు బానిసని కాదుగా. అమ్మా, ఇంకో మాట మాట్లాడొద్దని చెప్పు. ఇక మళ్ళీ సీను రమ్య గొడవ పడతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఆ ఇంట్లో ఏదో ఒక గొడవ రోజూ జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు సీను ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు వాణి అక్కడికి వెళ్తుంది. చూడండి, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను, నా మాట వింటారా? ముందు చెప్పు, వినాలా వద్దా అనేది నేను చెప్తాను. ఇష్టం లేని అమ్మాయితో బాధపడుతూ బతకడం కన్నా ఆమెకు దూరంగా ఉండి సంతోషంగా బతకటం ఎంతో మంచిది. ఉన్నది ఒక్కటే జీవితం. దాన్ని కూడా ఇలా గొడవలు ఏడుపులతో అల్లకల్లోలం చేసుకోకూడదుగా. నా మాట వినండి. మీరెంత మంచివారు. మీకిలా జరుగుతుంటే చూడలేకపోతున్నాను, అందుకే చెప్తున్నాను. అలా వాణి మాట్లాడిన తరువాత సీను ఆలోచనలో పడ్డాడు. 10 రోజులు దాని గురించే ఆలోచించాడు. ఒకరోజు అందరి ముందు తన మనసులోని మాట చెప్పాడు. అమ్మా, నేనొక నిర్ణయానికి వచ్చేశాను. ఇక నా భార్యతో కాపురం చెయ్యలేను. తనకి విడాకులిస్తున్నాను. ఏంట్రా నువ్వనేది? నేను కూడా నిర్ణయించేసుకున్నాను. ఇలాంటి వాడితో జీవితాంతం అస్సలు బతకలేను. విడాకులు తీసుకొని సంతోషంగా బతుకుతాను. అమ్మా, ఇంకో విషయం కూడా చెప్తున్నాను. నేను మాత్రం ఒంటరిగా బతకాలనుకోవట్లేదు. నాకు వాణి నచ్చింది. తనకి కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రూపంలోనే కాదు, గుణంలో కూడా తనెంతో మంచిది. అలా సీను తన అభిప్రాయం చెప్పడంతో కమలమ్మ అక్కడే ఉన్న వాణి వంక చూసింది. వాణి సిగ్గుతో తలదించుకుంది. ఇక వాణికి కూడా ఇష్టమని తెలిసి రాంబాబు కమలమ్మలు సంతోషిస్తారు. ఇక తరువాత రమ్యకి విడాకులిస్తాడు సీను. ఒక మంచి ముహూర్తం చూసి వాణి సీనుకి పెళ్లి జరిపిస్తారు. చూడమ్మా వాణి, పెళ్ళనేది 100 ఏళ్ల పంట. ఆ పెళ్లిలో కష్టాల్ని కూడా ఇష్టాలుగా మార్చుకోవాలి. కన్నీళ్లను పన్నీరుగా చేసుకోవాలి. కలహాలను కళ్ల ముందుకు రానివ్వకూడదు. ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేయాలి. గతం తాలూకు గాయాలు గుర్తు చేసుకోకుండా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఆనందంగా ఉండండమ్మా. అత్తయ్య, పెళ్లి కాకముందే నేను ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇకపై ఆయన జీవితంలోకి ఏ బాధలు రానివ్వను. చాలా సంతోషంగా ఉందమ్మా. నిజంగా వాడి జీవితం పాడైపోయిందనుకున్నాను. రోజు గొడవలు పడుతుంటే మా వల్లే వాడి జీవితం నాశనం అయిపోయిందనుకునేవాళ్ళం. కానీ దేవతలా నువ్వొచ్చావు. వాడి జీవితంలోనే కాదు, మా జీవితాల్లో కూడా వెలుగులు నింపావు. మావయ్య, మీరు నన్ను పొగిడెయ్యకండి. ఈరోజు మీకిష్టమైన మిఠాయిలు చేస్తానుండండి. వాణి, ఏ కోడలైనా మెట్టినింటికొచ్చాక అత్తగారిపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది. కానీ నువ్వలా చేయలేదు. అత్తగారి ప్రేమ పొందావు. నీలో నాకు నచ్చింది ఆ గుణమే. నీలాంటి భార్య దొరకాలని ఆశపడ్డాను. ఇప్పుడు అదే నిజమైంది. మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుందండి. ఇక పాత విషయాల గురించి ఆలోచించకండి. అలా వాణి తన భర్త సీనును, అత్త కమలమ్మ, మావయ్య రాంబాబును బాగా చూసుకుంటుంది. వాళ్ళకే ఇబ్బంది రాకుండా సంతోషంగా చూసుకుని